హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఈరోజు టీఎస్పీఎస్సీ నుంచి మనకి ఒక ఆనందకరమైన న్యూస్ రావటం, దానికి సంబంధించి వార్తలన్నీ కూడా వివిధ వార్తాపత్రికల్లో రావటం, ఆ వార్తాపత్రికలో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని నేను మీకు మరికొంత వివరాలను చేర్చి ఈ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా శీర్షికలో త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు అనేటువంటి అంశంతో భాగంగా నేను మీ ముందుకు రావటం జరిగింది. రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలో పోస్టులు పెరగనున్నాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఎలా పెరుగుతున్నాయి అనే అంశం ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటికే అనుమతించినటువంటి వాటికి అదనంగా మరికొన్ని కేటగిరీలను కూడా ఈ గ్రూపులలో చేర్చారు. రాష్ట్రంలో గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల వర్గీకరణలో భాగంగా గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలోకి మరిన్ని పోస్టులను ప్రభుత్వం చేర్చింది. అంటే గతంలో గ్రూప్ 2లో కొన్ని రకాలైనటువంటి పోస్టులు, గ్రూప్ 3లో కొన్ని రకాలైన పోస్టులు ఉన్నాయి. అయితే వాటికి అదనంగా మరికొన్ని కేటగిరీల పోస్టులను ఇప్పుడు చేర్చడం జరిగింది. చూడండి, ఈ మేరకు పోస్టుల వర్గీకరణ, పరీక్ష ఎంపిక విధానం, నిబంధనలకు సవరణలు చేస్తూ జీవో నెంబర్ 136ను కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా కొత్త కేటగిరీ పోస్టులను గ్రూప్ 2లోను, గ్రూప్ 3లోను చేరుస్తూ జీవో నెంబర్ 136ను కూడా జారీ చేయడం జరిగింది. మరి దీంతో ప్రకటనల జారీకి సాంకేతిక పరమైనటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. మనం చెప్పుకున్నాం, ఎప్పుడో 2022 ఆగస్టులో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పోస్టుల వివరాల గురించి చెప్పి ఈ యొక్క అనుమతులు ఇస్తున్నాం త్వరలో అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంతవరకు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడటం జరిగింది. మిగిలినటువంటి నోటిఫికేషన్ల కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి చాలామంది, లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూడటం జరుగుతుంది. ఎందుకయ్యా ఆలస్యం జరిగిందంటే ఇదే ఆలస్యం. అంటే ఆయా పోస్టులలో కొత్త కేటగిరీలను చేర్చడం వలన ఆ చేర్చిన దాంట్లో సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండటం కోసం జీవో నెంబర్ 136ను జారీ చేసి తద్వారా సాంకేతిక పరమైనటువంటి అడ్డంకులను ఈ యొక్క కమిషన్ తొలగించడం జరిగింది. అర్థమైంది కదండి? రైట్. ఇక గ్రూప్ 2లో ప్రభుత్వం కొత్తగా అనుమతించినటువంటి పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్కు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా అందాయి. మరి వాటి పరిశీలన కూడా పూర్తయింది. సో కాబట్టి కొత్తగా ప్రభుత్వం అనుమతించినటువంటి పోస్టులేంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలను కమిషన్కు పంపించడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి పరిశీలన కూడా పూర్తవటం జరిగింది. అంటే ఇక నోటిఫికేషన్ రావటం ఒక్కటే తరువాయి. సో అన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా పూర్తి చేసుకోవటం జరిగింది. ఇక నోటిఫికేషన్ను ఏ క్షణంలోనైనా వెలువరించే అవకాశం ఉంది మన టీఎస్పీఎస్సీ. ఇక అదనంగా చేర్చినటువంటి వాటితో కలిపి త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. కాబట్టి గవర్నమెంట్ పంపించడమే తరువాయి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వెలువరించడానికి సిద్ధంగా ఉందని ఇక్కడ మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇక తొలుత గ్రూప్ 2ను, ఆ తర్వాత వారం నుంచి 15 రోజుల వ్యవధిలో గ్రూప్ 3 నోటిఫికేషన్కు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. సో మొదటగా ఏ నోటిఫికేషన్ రావుందండి? గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉంది. ఆ తర్వాత 10-15 రోజుల వ్యవధిలోనే గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. మరి డిసెంబర్ నాటికి ఈ 2 నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని చెప్పి మనకి ఇతిమిద్దంగా తెలియవస్తుంది. సో కాబట్టి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తొలగినాయి, కొత్తగా పోస్టులు యాడ్ చేశారు, పోస్టుల యొక్క సంఖ్య పెరిగింది. ఇవన్నీ రావడంతో టీఎస్పీఎస్సీ ఇక నోటిఫికేషన్లు వెలువరించడమే తరువాయిగా మిగిలింది. అందులో భాగంగానే మనకి మొదటగా గ్రూప్ 2 నోటిఫికేషన్ను, ఆ తర్వాత గ్రూప్ 3 నోటిఫికేషన్ను 10-15 రోజుల వ్యవధిలోనే వెలువరించే అవకాశాలు మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి వరకు రావచ్చండి? డిసెంబర్ నాటికి, అంటే డిసెంబర్ నెలలో ఏ క్షణానైనా కానీ ఈ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ఇక అదనంగా మరికొన్ని పోస్టులు, మరి కేటగిరీలు చేర్చారు కదండి, చేర్చడంతో అదనంగా పోస్టులు యాడ్ అయినాయి మనకి ఉన్నటువంటి పోస్టులకి. అవేంటో చూడండి. గ్రూప్ 2 కింద 663 పోస్టులు, గ్రూప్ 3 కింద 1373 పోస్టులను గుర్తిస్తూ 2022 ఆగస్టు 30న ప్రభుత్వం జీవో జారీ చేయటం జరిగింది. ఇది మనకి తెలిసిందే. మరి వీటికి అదనంగా వేరువేరు విభాగాల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయి మరికొన్ని పోస్టుల భర్తీకి అనుమతినివ్వటం జరిగింది, లేదా అనుమతి అనేది వచ్చేసింది. సో ఆల్రెడీ 2022 ఆగస్టు 30న
ప్రభుత్వం జియో జారీ చేస్తూ అప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీల సంఖ్య గ్రూప్ 2లో 663 అని, గ్రూప్ 3లో 1373 అని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు మారినటువంటి ఈ యొక్క కొత్తగా చేరినటువంటి విభాగాలతో కలుపుకొని వీటి యొక్క సంఖ్య కూడా పెరిగింది అని చెప్పి ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఇక ఇలా అదనంగా చేర్చినటువంటి పోస్టులకు వేరుగా పరీక్ష నిర్వహించటం కన్నా తత్సమాన హోదా కలిగినటువంటి పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. అంటే కొత్త కేటగిరీ పోస్టులను గ్రూప్ 2లో గ్రూప్ 3లో చేర్చారు కదా. గతంలో ఎలా ఉండేదంటే వాటికి సపరేట్గా ఎగ్జామ్ నిర్వహించేది. వాటికి సపరేట్గా ఎగ్జామ్ ఎందుకు నిర్వహించడం, ఈ గ్రూప్ 2లో కలిపి గ్రూప్ 2 స్థాయి పోస్టులు గ్రూప్ 2లో కలిపి గ్రూప్ 3 స్థాయి పోస్టులు గ్రూప్ 3లో కలిపి ఒకే ఎగ్జామ్ నిర్వహించవచ్చు కదా, ఎందుకు అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసి ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టింది. ఇక సహాయ సంక్షేమాధికారి పోస్టులకు గతంలో వేరుగా ప్రకటనలు వచ్చేవి. ఇవి చూడండి, చాలా ఇంపార్టెంట్. సహాయ సంక్షేమాధికారి పోస్టులు గతంలో వేరుగా ప్రకటనలు వచ్చేవి. మరి ఈ పోస్టులు తహసీల్దార్ కన్నా పెద్దవి. మనం గ్రూప్ 2లో బాగా క్రేజ్ ఉన్నటువంటి పోస్టు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది అనగానే ప్రతి విద్యార్థి అడిగే ప్రశ్న ఏంటంటే, అంటే డీటీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మా జోన్లో ఎన్ని ఉన్నాయి, మీ జోన్లో ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఈ రకంగా విద్యార్థులు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. అయితే ఈ గ్రూప్ 2లో ఈ యొక్క సహాయ సంక్షేమాధికారి పోస్టు డిప్యూటీ తహసీల్దార్ కన్నా హోదాలో పెద్దది అని చెప్పి పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ పోస్టు తహసీల్దార్ కన్నా ఎక్కువ హోదా కలిగినాయి. కాబట్టి గతంలో వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్లోనే ఈ పోస్టులు కూడా భర్తీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టే గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెరిగింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. మరి వీటికి ప్రత్యేక నియామకాలు చేపట్టే బదులు గ్రూప్ 2 కేటగిరీలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గ్రూప్ 2 కేటగిరీలో ఎక్కువ హోదా కలిగినటువంటి ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు ఇప్పటికే రోస్టర్ వారీగా ప్రతిపాదనలు రూపొందించి టీఎస్పీఎస్సీకి అందించడం కూడా జరిగింది. సో ఇదే తరహాలో ప్రభుత్వ విభాగాల్లో సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు కూడా పెరగనున్నాయి. సో ఈ విధంగా కొత్త పోస్టులు వచ్చి చేరేసరికి ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇక సంక్షేమ శాఖల్లో ఎస్సీ కేటగిరీలో 17, ఎస్టీలో 9, బీసీలో 17 సహాయ సంక్షేమాధికారి పోస్టులు కలిపి 43 ఉన్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. ఇక శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జువెనైల్ సర్వీస్ విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులను గ్రూప్ 2తో పాటే కమిషన్ భర్తీ చేయనుంది. చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క సహాయ సంక్షేమాధికారి పోస్టులు ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి, బీసీకి సంబంధించి ఉన్న ఖాళీల వివరాలు, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి జువెనైల్ సర్వీస్ విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులను కూడా ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్తో పాటే కమిషన్ భర్తీ చేయనుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఇక సహాయ సెక్షన్ అధికారులను కలిపి గ్రూప్ 2లో మరో 100 నుంచి 150 పోస్టులకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ పోస్టులే కాకుండా సహాయ సెక్షన్ అధికారులు ఇప్పుడు ఏఎస్ఓలు అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు అన్నాం కదా, అలాంటి పోస్టులే, అంటే సహాయ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అన్నీ కలిపి మనకి ఈ గ్రూప్ 2లో మరో 100 నుంచి 150 పోస్టులు పెరగనున్నాయని చెప్పి తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే గ్రూప్ 2 నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య ఉన్నటువంటి 663కి 150 కనుక కలిస్తే దాదాపు 800 వరకు పోస్టులు ఖాళీ ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఇదే విధంగా గ్రూప్ 3లో ప్రస్తుతం అనుమతించినటువంటి 1373 పోస్టులకు గాను అదనంగా మరికొన్ని పోస్టులు చేరే అవకాశం ఉంది. సో కాబట్టి గ్రూప్ 3లో కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి 1373 పోస్టులకు అదనంగా పోస్టులు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా దాదాపుగా ఒక 2000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. ఓకే, ఇక గ్రూప్ 2లో మరో 6 కేటగిరీలు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఆల్రెడీ గ్రూప్ 2లో కొన్ని కేటగిరీ పోస్టులకు మాత్రమే మనకి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండేది. ఆ కేటగిరీలకు మించి మరికొన్ని కేటగిరీలను ఇప్పుడు గ్రూప్ 2లో చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆ చేర్చినటువంటి కేటగిరీ పోస్టులు ఏంటో మనం చూద్దాం. గ్రూప్ 2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీస్ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 16 రకాల కేటగిరీలకు గ్రూప్ 2 ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది నిర్వహిస్తుంది గ్రూప్ 2 ఎగ్జామ్ పరిధిలో. మరి ఈ కేటగిరీలో మరో
6 కేటగిరీల పోస్టులను చేర్చడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి 16 కేటగిరీలే కాకుండా కొత్తగా మరొక 6 కేటగిరీలను చేర్చడం జరిగింది. ఈ 6 కేటగిరీలు చేర్చడంతో గ్రూప్ 2 ఉద్యోగంలో అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్లో 22 రకాల కేటగిరీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది మన ప్రభుత్వం. ఇక ఆ 6 ఏంటో చూద్దాం. కొత్తగా యాడ్ అయినటువంటి 6 కేటగిరీ పోస్టులు ఏంటో చూద్దాం. ఒకటి సహాయ సెక్షన్ అధికారి, ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేవల్లో భాగంగా సహాయ సెక్షన్ అధికారి ఇతర విభాగాల్లో. ఇక జిల్లా ప్రొబేషనరీ అధికారులు జువెనైల్ విభాగంలో, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, అదేవిధంగా సహాయ గిరిజన సంక్షేమ అధికారులు, అదేవిధంగా సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టులను కొత్తగా చేర్చడం జరిగింది. సో ఈ విధంగా ఈ 6 రకాలైనటువంటి కేటగిరీలు చేర్చడంతో మన గ్రూప్ 2లో 100 నుంచి 150 పోస్టులు పెరుగుతున్నాయి అని చెప్పి మనకి తెలుస్తుంది. సో దీంతో గ్రూప్ 2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు అంటే 22 రకాల కేటగిరీలు చేరినాయి. ఇక గ్రూప్ 3లో మరో 2 సర్వీసులు. మరి గ్రూప్ 2లో 6 రకాలైనటువంటి కేటగిరీలు చేరటంతో అక్కడ సంఖ్య పెరిగింది. మరి ఇప్పుడు గ్రూప్ 3లో 2 రకాలైనటువంటి సర్వీసులు కేటగిరీలు యాడ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం. గ్రూప్ 3లో ప్రస్తుతం 8 కేటగిరీలలో ఉద్యోగాలు ఉన్నాయి. కొత్తగా మరో 2 సర్వీసులను చేర్చడంతో వీటి సంఖ్య 10కి పెరిగింది. అంటే ప్రస్తుతం గ్రూప్ 3లో 8 రకాలైనటువంటి కేటగిరీ ఉద్యోగాల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. దానికి అదనంగా ఇప్పుడు ఈ 136 జీవో తీసుకురావడంతో మరి 2 కేటగిరీ ఉద్యోగాలు గ్రూప్ 3లో చేరాయి. మరి ఈ చేరటంతో గ్రూప్ 3లో ఎన్ని కేటగిరీల ఉద్యోగాలకి భర్తీ చేయనున్నారయ్యా అంటే 10 కేటగిరీల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరి చేరినటువంటి ఆ 2 ఏంటో చూద్దాం. కొత్తగా అకౌంటెంట్ గిరిజన సంక్షేమ సేవలు, అదేవిధంగా ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, అదేవిధంగా సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్లతో పాటు వీటికి తత్సమాన కేటగిరీ ఉద్యోగాలు గ్రూప్ 3 పరిధిలో ఉంటాయి. సో చేరినయే కాకుండా మరికొన్ని పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా చేరతారు ఈ గ్రూప్ 3 తరపున అంటే సీనియర్ అకౌంటెంటు, జూనియర్ అసిస్టెంటు, జూనియర్ అకౌంటెంట్లతో పాటు తత్సమానమైనటువంటి కేటగిరీ ఉద్యోగాలు ఈ గ్రూప్ 3 పరిధిలోకి ఉంటాయి. ఇక గ్రూప్ 4లో అదనంగా 4 రకాలైనటువంటి సర్వీసులు. ఇది గ్రూప్ 4లో అదనంగా 4 రకాలైనటువంటి సర్వీసులు. మరి గ్రూప్ 4లో ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, ఇతర తత్సమాన పోస్టులు ఉన్నాయి. మరి వీటికి అదనంగా జువెనైల్ విభాగం పరిధిలోని సూపర్వైజర్ పురుషులు, అదేవిధంగా మ్యాట్రన్ స్టోర్ కీపర్ పోస్టులు, సాంకేతిక విద్యా కమిషనరేట్లో మ్యాట్రన్ పోస్టులతో కలిపి 4 రకాల కేటగిరీ ఉద్యోగాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి గ్రూప్ 4లో మనకి మరొక 4 రకాలైనటువంటి సర్వీసులు యాడ్ అవటం అనేది జరిగింది. సో ఈ విధంగా గ్రూప్ 4 పరిధిలో ఈ రకమైనటువంటి ఉద్యోగాలు అనేవి కొత్తగా చేరటం జరిగింది. దీంతో పాటు గ్రూప్ 4లో కూడా ఉద్యోగాల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మీరు చూస్తూ ఉండండి మన అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు ఉద్యోగ ప్రిపరేషన్కి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి కరెంట్ అఫైర్సు, అదేవిధంగా ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోలు, అదేవిధంగా షార్ట్స్ రూపంలో క్వశ్చన్ల యొక్క విశ్లేషణ మొదలైన విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. వీటిని ఉపయోగించుకోండి, మీ కలల సాకారం చేసుకోండి. ఓకే, ఇంకా మీరు ఎక్కువగా మన అప్టేక్ జాబ్స్ గురించి తెలుసుకోవాలి అంటే ప్లేస్టోర్లో అప్టేక్ జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిర్వహిస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సులను మీకు అందుబాటులో ఉంచాము. వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు వీడియోలను చూడండి. దాదాపు 25 నుంచి 30 నిమిషాల నిడివిగలైనటువంటి వీడియోలను మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. వీడియోలతో పాటుగా కంటెంట్ మెటీరియల్ను, ఆ మెటీరియల్తో పాటుగా టాపిక్ వైజ్గా టెస్టులను, ఆ టెస్టులతో పాటుగా టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ను అందిస్తూ మీకు మీ విజయాలను ఎల్లప్పుడూ ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి మన అప్టేక్ జాబ్స్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా ఈ విధమైనటువంటి ఒక సిస్టమేటిక్ వే తోటి కేవలం ఈ యొక్క పోటీ పరీక్షల కోసమే వీడియోలను తయారు చేస్తున్నటువంటి ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ మన అప్టేక్ జాబ్స్. దీన్ని ఉపయోగించుకోండి. మీ విజయంలో మా యొక్క సహకారాన్ని కూడా మీరు తీసుకుంటారని, మీ కలలను మీరు సాకారం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ.